హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి వీకెండ్ రోజు. సో అంటే ఫ్రైడే మార్నింగ్ రోజు లేచిన తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. అట్లీస్ట్ వీక్లీ వన్ టైం అయినా ఆయిల్ అయితే పెట్టుకోవాలి కదా, అందుకే ఆయిల్ అయితే పెట్టుకొని తర్వాత రిమైనింగ్ వర్క్స్ అన్నీ కూడా చేసుకున్న తర్వాత హెడ్ బాత్ అయితే చేయొచ్చు. ఒక 2 వీక్స్ దగ్గర నుంచి ఈ ఆయిల్ అయితే నేను అప్లై చేస్తున్నాను. అలోవెరా అలాగే ఆమ్లా కలిసిన ఆయిల్. సో హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా ఎక్కువగా ఉంటే ఈ ఆయిల్ అయితే చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి యూస్ చేస్తున్నాను. మీకు ఎవరైనా యూజ్ అవుతుందేమో అని చూపిస్తున్నాను. ఈ ఫ్రైడే మొదటి ఫ్రైడే అని ఎందుకు చెప్పానంటే, సో మాకు ఆల్రెడీ వెనస్డే దగ్గర నుంచి ఫాస్టింగ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో నేను ఎవ్రీ ఫ్రైడే అనేది ఫాస్టింగ్ అయితే ఉంటాను. నాకు తెలిసినప్పటి నుంచి నేను ఎక్కువగాను ఫాస్టింగ్ అయితే ఉండేదాన్ని. సో ఏదో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మధ్యలో ఉండలేకపోయాను, కానీ సో మళ్ళీ కొంచెం కోలుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే చేశాను అన్నమాట. సో అందుకే ఈ విధంగా హడావిడిగా అయితే వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. సో మార్నింగ్ అన్నీ కూడా గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాత టీ పెట్టేసాను. తర్వాత మా హస్బెండ్కి రైస్ అయితే కుక్ చేస్తున్నాను. సో ఇది తన వాడే రైస్ అయితే ఇదనమాట. నేను చాలాసార్లు చూపించాను. సో ఇది కేరళ రైస్ అనమాట. సో బాగా వాష్ చేసేసి ఈ లోపల టీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా రైస్ అయితే కూడా పెట్టేశాను. ఇంకా రైస్ అయితే కూడా కుక్ చేసిన తర్వాత కర్రీస్ కూడా ప్రిపేర్ చేసేసాను. సో నేను దోసకాయ అయితే తెచ్చుకున్నాను. దీన్ని మేమైతే బుడంకాయ అంటాము. సో ఇది చేదుగా ఉందో లేదో టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మొత్తం అంతా కూడా పీల్ చేసేసుకొని నేనైతే ఇలా పచ్చడిలాగా చేద్దామని చెప్పేసి రోటి పచ్చడిలాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కాస్త పోపు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత నేను బాత్ అయితే చేసేసాను. ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్ అయితే వెళ్దామన్నారు. నేను ఇంట్లోనే ఉందామని చెప్పాను, కానీ సో నన్ను ఇక్కడ సూపర్ మార్కెట్ దగ్గర వదిలిపెడతానన్నారన్నమాట. సో ఇంట్లో కూడా సరుకులు ఏమీ లేవు. సో అలాగే పని కూడా కంప్లీట్ అవుతుంది, త్వరగా అయిపోతుంది కదా, అక్కడికి వెళ్ళినాక ప్రేయర్ చేసుకోవచ్చు అనేసి అనుకొని ఫాస్ట్గానే అయితే రెడీ అయితే అయిపోతున్నాను. హెయిర్ కూడా మొత్తం అంతా డ్రై అవ్వలేదు. సో అలాగే ఇంకా రెడీ అయిపోయి నేనైతే వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ ఫాస్టింగ్ ఉంటే ప్రేయర్లోనే కంటిన్యూగా ఉండాలన్నమాట. సో అంటిల్ ఆ ఫాస్టింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రేయర్లోనే ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి. సో అలా ఉంటేనే ఉండగలాలి, లేకపోతే ఉండకూడదని నేను అనుకుంటాను. కానీ ఒక్కొక్కసారి నాకు కుదరదు అన్నమాట. అందుకే మొదటి ఫ్రైడేనే ఇలా అయ్యిందని నాకైతే కాస్త డిసప్పాయింట్గా అనిపించింది. సో ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్ ప్లేస్ దగ్గర బ్యాక్ సైడ్లో అనమాట. సో అక్కడే ఇందాక నేను ఒక వైట్ కలర్ ట్యాంక్ చూపించాను కదా, అక్కడ మా అపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ పక్కనే ఎదురుగానే స్కూల్ అయితే ఉంటుంది అనమాట. దాని దగ్గర డస్ట్బిన్ అయితే అవన్నీ కూడా ఉంటాయి. సో ఇది ఇక్కడ మా వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా నేనైతే సూపర్ మార్కెట్ దగ్గర నన్ను డ్రాప్ చేసి వెళ్తున్నారు. ఇక్కడ నేను అదే చెప్తున్నాను. మార్నింగ్ లేవగానే పనులన్నీ కంప్లీట్ చేసుకొని త్వరగా రెడీ అయిపోయి ప్రేయర్లో కూర్చోవాలని ఎంతో ఆశగా అయితే నేను స్టార్ట్ చేశాను, కానీ చివరికి ఇలా అయితే అయిపోయిందన్నమాట. సో ఇక ఏవో వర్క్స్ ఇలాగే. సో మొత్తానికైతే సూపర్ మార్కెట్ కూడా వచ్చేసాను. ఇంకా నేనైతే ఫస్ట్ పైకి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఒకరు నాకు ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ అనేది చెక్ చేయమని చెప్పారు. సో దానికోసం అయితే ఇక్కడ నేను పైకి అయితే వెళ్తున్నాను. సో పైన అంతా కూడా ఎలక్ట్రానిక్స్ అలాగే క్లోత్, సో మొత్తం స్టోర్ డిపార్ట్మెంట్ అంతా పైన ఉంటుంది. సో వెళ్ళంగానే మొత్తం రెడ్ థీమ్ అయితే ఇక్కడ పెట్టారు. వ్యాలంటైన్స్ డే కూడా జరిగింది కదా, సో దానికోసం అని చెప్పేసి రెడ్ థీమ్ పెట్టారు. ఇక్కడ చిన్న చిన్న బ్యాగ్స్ అయితే కూడా చాలా కొత్త కలెక్షన్స్ వచ్చాయి. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా కొత్త కలెక్షన్స్ వచ్చాయి. నాకు చాలా బాగా నచ్చాయి. ప్రైస్ అవన్నీ కూడా చూసుకున్నాను. ఆ రోజు కొనలేదు, కానీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి అంటే సాటర్డే వచ్చి కొనుక్కున్నాను ఏం కావాలో. సో ఫ్రైడే రోజు మొత్తం అన్నీ కూడా చూసుకున్నాను. ఇక్కడ ఇయర్ రింగ్స్ కానీ ఇలా చిన్న చిన్న క్యూట్వి, ఇలా హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా నాకు బాగా అనిపించాయి. ఇవన్నీ కూడా కొన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ డే వచ్చి తీసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ శారీ సెషన్లో ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందనమాట. సో ఈ మధ్య ఏంటో బ్లాక్ కలర్కి బాగా అట్రాక్ట్ అయిపోతున్నాను. సో అలాగే వెళ్తూ ఉంటే ఇక్కడ ఫ్లవర్స్ అయితే కొత్త ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఫుల్ అట్రాక్ట్గా భలే అనిపించాయి అనమాట. సో మొత్తానికైతే ఇన్స్ట్రుమెంట్ ప్లేస్కి అయితే వెళ్ళి దాని ప్రైజెస్ అయితే ఎలా ఉన్నాయని అయితే నేను ఫొటోస్ అలాగే ప్రైజెస్ అన్నీ కూడా షేర్ చేశాను. సో ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోయాను గ్రోసరీ స్టోర్కి. అక్కడ వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులు అన్నీ కూడా తీసుకున్నాను. అసలు ఇంట్లో ఏమీ కూడా వెజిటేబుల్స్ కానీ ఏమీ లేకపోయేసరికి అసలు ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. మొత్తం అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని నేనైతే ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. ఫోన్ చేశాను. మా హస్బెండ్ అయితే వచ్చి బిల్ పే చేసేసి ఇంకా మేమైతే నన్ను మళ్ళీ ఆఫీస్కి అయితే తీసుకొని వెళ్ళారనమాట. ఆల్రెడీ ఫాస్టింగ్ మొత్తం అంతా టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి అక్కడ వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేసుకొని ఏమైనా తిందామని చెప్పేసి నేను ఇక్కడే కొనుక్కున్నాను. ఇందాక ఒక ట్రాలీ చూపిస్తున్నాను కదా, ఆవిడ నాకంటే కూడా ఎక్కువ ఫుల్ మొత్తం ట్రాలీ అంతా నింపేసుకుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా అవన్నీ కూడా బిల్ అంతా పే చేసేసుకొని ఆఫీస్కి అయితే వచ్చేసాను. ఆఫీస్కి వచ్చిన తర్వాత
పీస్ఫుల్గా ప్రేయర్ అయితే చేసుకొని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా చేసుకుంటాను. సో అలా పీస్ఫుల్గా చేసుకుంటే నా ఫాస్టింగ్ డేకి మనం న్యాయం చేసినట్లుగా అనిపిస్తుంది. ఫాస్టింగ్ డే అంటే మనం ఎంప్టీ స్టమక్తో ఉండి ఆకలితో ఉండడం కాదు. దేవునితో మనం ఎంతసేపు సహవాసం చేసామో, ఎంతసేపు మనం ప్రేయర్లో ఉన్నామనేది ముఖ్యం అన్నమాట. సో అలాగా ప్రేయర్ అయితే చేసుకొని నా ఫాస్టింగ్ అయితే నేను తినేసాను. అక్కడ నేను కొనుక్కునేవి చాలా సేపటి తర్వాత అంటే ఈవినింగ్ 5-6 ఆ టైంకి అయితే ఇంటికి వచ్చి ఇక్కడ మేము ఆల్రెడీ మా హస్బెండ్కి అయితే అన్నీ కూడా కుక్ చేశాను కదా, ఇంకా నేను చపాతీ అయితే తింటాను అనమాట. సో చపాతీ అయితే చేసుకొని చపాతీ అయితే కాల్చుకొని ఇంకా అందరం కూడా కర్రీస్ అవన్నీ కూడా పెట్టుకొని తినేసాము. సో ఇలా మొత్తం అంతా ఆ డే అంతా కూడా ఇలా అయిపోయిందనమాట. నేను ప్లాన్ చేసుకుంది ఇంకొక రకంగా, అక్కడైతే జరిగింది ఇంకొకలాగా అయితే జరిగిపోయింది. తప్పదు కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి. సో అన్నీ కూడా చూసుకోవాలంటే అన్నీ కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి వర్క్స్ అన్నీ. అప్పుడే అన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతాము. నా మొదటి శుక్రవారం అయితే ఇలా జరిగిందనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బాయ్.